హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్‌లో దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిసి ఫలితాలొచ్చి దాదాపు నెల రోజులవుతుంది. ఎల్లుండికి నెల రోజులవుతుంది. సో, జూన్ 4న ఫలితాలొచ్చాయి. రేపు జూలై 4కి నెల రోజులు సమయం అవుతోంది. నెల రోజులు గడిచిన తరువాత కూడా ఈవీఎంలకు సంబంధించిన అంశం పైన చర్చ దేశవ్యాప్తంగా ఇంకా చూస్తున్నాం. ఎలాన్ మస్క్ ట్వీటు, ఆ తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడడం, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి పర్టిక్యులర్‌గా రాజకీయ పార్టీలు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈవీఎంల ద్వారా ఏదో జరిగింది, ట్యాంపరింగ్ చేశారు, ఇంకేదో అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానాలను వ్యక్తం చేస్తూ వచ్చింది. సో, దేశవ్యాప్తంగా కూడా చాలామంది నాయకులు అటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎలాన్ మస్క్ ట్వీట్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఆయన అభిప్రాయంతో ఏకీభవించారు. సో, ఈవీఎంల ద్వారా ఏదో జరిగింది భారతదేశంలో అంటూ ఒక ఇంప్రెషన్ వచ్చే తరహా వ్యాఖ్యలను ఆయన చేస్తూ వచ్చారు. అఖిలేష్ యాదవ్ ఓపెన్‌గానే ఎన్నికలు ముగిసిన తర్వాత చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు. ఈవీఎంల ద్వారా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈవీఎంల సర్కార్ ఇది అంటూ అఖిలేష్ యాదవ్ విమర్శలు చేస్తూ వచ్చారు. ఈవీఎంలను తీసేయాలి, మళ్ళీ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి అంటూ కోరుతూ వచ్చారు. అఖిలేష్ యాదవ్ అటువంటి డిమాండ్ చేయడం ఇది మొదటిసారి కాదు. 2017లో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భంలో నుంచి అటువంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. ఆ తర్వాత కూడా అదే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సో, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి కూడా కూటమి పైన ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఈవీఎం సర్కార్ అంటూ వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. సో, రకరకాల ప్రాంతాల్లో రకరకాల రాజకీయ పార్టీలు ఈవీఎంలకు వ్యతిరేకంగా ఈవీఎంల వల్ల పర్ఫెక్ట్ రిజల్ట్ రావట్లేదు, ట్యాంపర్ అవుతోంది రిజల్ట్ అంటూ మాట్లాడుతూ వస్తున్నారు. సో, 2019 ఎన్నికల కంటే ముందు, 2019 ఎన్నికల తర్వాత కూడా భారతదేశంలోని 17 గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్‌ని కలిసి ఈ దేశంలో ఈవీఎంలు వద్దు, మళ్ళీ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి అంటూ కోరాయి. దానికి సంబంధించి సుప్రీంకోర్టుకెళ్ళాయి. సుప్రీంకోర్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ట్యాంపర్ చేయడానికి సంబంధించిన అవకాశాలు ఏమీ కనపడట్లేదు. ట్యాంపర్ ఏ రకంగా చేయగలరో మీరేమైనా నిరూపించగలరా అంటూ అడిగింది. ఇటీవల సుప్రీంకోర్టు ట్యాంపరింగ్‌కి సంబంధించిన అవకాశం ఏమాత్రం లేదు, ఈవీఎంలు కంటిన్యూ చేయొచ్చు అనే విషయాన్ని చెప్పింది. ఆ మేరకు మొన్న సార్వత్రిక ఎన్నికలు కూడా జరిగాయి. తాజాగా లోక్సభ వేదికగా సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఈరోజు చేశారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవీఎంలను మేము నమ్మే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో చూసాం. ఇప్పుడు వాటికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్లోకి నేను వెళ్ళట్లేదు, కానీ ఈవీఎంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అనేది తమ పార్టీ విధానంగా ఆయన చెప్తున్నారు. తమకు ఉత్తరప్రదేశ్లో ఉన్న మొత్తం 80కి 80 లోక్సభ స్థానాలు వచ్చినప్పటికీ, 80కి 80 చోట్ల మేము విజయం సాధించినప్పటికీ ఈవీఎంల పట్ల మాకు నమ్మకం లేదనే విషయాన్ని మేము చెప్తాం. మొత్తం స్థానాలు మేము గెలిచినప్పటికీ, అప్పుడు ఈవీఎంలు వాడినప్పటికీ, ఈవీఎంలు వాడి మెజారిటీ స్థానాలు మేము గెలుచుకున్నప్పటికీ మేము ఈవీఎంలని నమ్మమనే విషయాన్ని అఖిలేష్ యాదవ్ చెప్తున్నారు. సో, అక్కడ బ్యాలెట్ ద్వారానే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది అనే అంశానికి సంబంధించి తమ పోరాటాన్ని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. సో, ఈవీఎంల పట్ల రాజకీయ పార్టీలు ప్రధానంగా ఇండీ కూటమి వ్యతిరేకతని చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా వచ్చే 5 ఏళ్ల పాటు ఈవీఎంలకు సంబంధించిన అంశంపైన మళ్ళీ బ్యాలెట్ వెనక్కి తీసుకురావాలనే అంశానికి సంబంధించి కూడా రాజకీయ పార్టీలు చాలా సీరియస్గా ఫోకస్ పెట్టబోతున్నాయి. సో, ఈవీఎంలని బ్యాన్ చేసి బ్రింగ్ బ్యాక్ బ్యాలెట్ అనే ఒక స్లోగన్ని రాజకీయ పార్టీలు తీసుకోబోతున్నాయనే ఇంప్రెషన్ ఈరోజు అఖిలేష్ యాదవ్ లోక్సభ స్పీచ్ చూసిన తర్వాత అర్థమవుతోంది. సో, ఫర్దర్గా ఈ పార్టీలు ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నాయి, ఏ రకమైన కార్యాచరణతో ముందుకెళ్లబోతున్నాయి ఈవీఎంల రద్దుకు సంబంధించి అనేది ఆసక్తి కలిగిస్తోంది.